అనగనగా ఒకానొక మూర్ఖరాణి అడవి చెరువులోకి విషాన్ని పోసేసింది. అంతే, చెరువులో ఉన్న అన్ని చేపలు చనిపోయాయి. సరిగ్గా అదే సమయంలో చెరువు దగ్గర గడ్డి మేస్తున్న ఒక ఆవుకు ఏదో అనుమానం వచ్చింది. వెంటనే అది వేగంగా చెరువు వైపు పరిగెత్తింది. అక్కడికి చేరుకుని చెరువు ఒడ్డున అన్ని చేపలు చనిపోయి పడి ఉన్నాయని అప్పుడు ఆవుకు వెంటనే ఈ నీటిలో విషముందని అర్థమైంది. చేపలను కాపాడడానికి ఏం చేయాలా అని ఆలోచించి ఆవు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా భగవాన్ శివుని ప్రాచీన దేవాలయం వైపు పరిగెత్తింది. దేవాలయానికి చేరుకుని ప్రాంగణంలో కూర్చుంది. అక్కడ ధ్యాన ముద్రలో ఓం నమ శివాయ అని జపం చేయడం ప్రారంభించింది. కొంతసేపటి తర్వాత ఆవు యొక్క నిజమైన ప్రార్థనను విని భగవాన్ శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆవు అంతా చెప్పిన తర్వాత శివుడు మృత చేపల దగ్గరకు వెళ్లి తన నీలకంఠ రూపంలో చెరువులోని మొత్తం విషాన్ని త్రాగేశాడు. వెంటనే అన్ని చేపలకు మళ్లీ ప్రాణం వచ్చింది. మళ్లీ అవి నీటిలో ఆనందంగా నర్తించసాగాయి. అయితే ఇంత గొప్ప లీలను చూసినా ఎవరూ భగవాన్ శివునికి మహాలీలకు లైక్ చేయలేదు.